సో ఏ గవర్నమెంట్ వస్తుందని మేబీ నేను నా అంచనా ప్రకారం అయితే మళ్ళీ వైఎస్ఆర్సీపీ ఫామ్ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందువల్ల అంటే క్యాడర్ డౌన్ అయిపోయింది. లాస్ట్ గవర్నమెంట్ మన టీడీపీ చూస్తే వాళ్ళ క్యాడర్ డౌన్ అయిపోయింది ప్రజెంట్. ఏంటంటే దాని తగ్గట్టు జనాల్లోకి వెళ్ళి తిరిగి కొంచెం ఇంకా ఎక్కువ చేయాల్సిన అవసరం ఉంది టీడీపీ పార్టీకి అయితే. బట్ నేనేమంటానంటే వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు అయితే బాగానే చేస్తున్నారు. బట్ లోకల్ లెవెల్ ఎమ్మెల్యేస్ కావచ్చు వీళ్ళే ఈ క్యాడర్ని దెబ్బతీస్తున్నారు. 60 మెంబర్స్ ఆఫ్ ఎమ్మెల్యేస్ని కూడా చేంజ్ చేయడం గల కారణం కూడా ఇదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. సో జగన్ గారు ఒకవైపు ఉన్నారు, ప్రతిపక్షాలను ఒకవైపు కదా అయినా తెలుస్తారంటారా? అవన్నీ ఎప్పుడు ఉండే పాలిటిక్సేనండి, అవి కాదని చెప్పలేము. బట్ ఇంటర్నల్గా ఏమేమి జరుగుతూ ఉండొచ్చు. బట్ సంక్షేమ పథకాలు నేనేమంటే మనం క్యాష్ పాలిటిక్స్ అవుతున్నాయి. సో క్యాష్ పాలిటిక్స్ జనాలు కాస్త మారి క్యాష్ పాలిటిక్స్ని అవాయిడ్ చేస్తూ మనం జెన్యున్ పర్సన్ ఎంచుకోవాలని చెప్తున్నాను. ఇది అంతా సిటీ అర్బన్ ఏరియాస్లో బాగానే జరుగుతుంది. బట్ రూరల్ రిమోట్ ఏరియాస్లోనే అవేర్నెస్ తీసుకురావాలి ఇవంతా. సో ఖచ్చితంగా ప్రభావం ఇంకా పొత్తు ఉందని చెప్పేసి క్లారిటీ రావట్లేదు మాకు. కొన్ని ప్లేసెస్లో వాళ్ళకి ఆర్గ్యుమెంట్స్ అవుతున్నాయి. వెదర్ వీళ్ళు కంబైన్డ్గా వెళ్తే మేబీ ఛాన్సెస్ ఉండొచ్చు, హంగ్ రావచ్చు. చూడాలి ఇంకా మనం అది. మోస్ట్లీ నా అంచనా యాజ్ ఎ రీసెర్చర్గా నేను చెప్తున్నాను అది. అంటే నేను అనుకుంటున్నాను అభివృద్ధి లేదండి. సో లేదండి, అభివృద్ధి మీరు గ్రామ సచివాలయం చూసుకుంటే హీ డిడ్ ఎక్సలెంట్ కాన్సెప్ట్ అనేది గ్రామ సచివాలయంలో. బట్ అది మన ఇంప్లిమెంటేషన్ లెవెల్లో కష్టం అండి. ఇంప్లిమెంటేషన్ మనం ఈజీగా చెప్పినంత ఈజీ కాదు ఇంప్లిమెంటేషన్ చేయడం అనేది. సో ఆయన కాన్సెప్ట్ ఒక మోడ్యూల్ని తయారు చేయడం అనేది చాలా కష్టమైన ఐడియాలజీ ఉండాలి. ఆ ఐడియాలజీ జగన్ గారికి ఉంది. ఆ మాడ్యూల్ తీసుకొచ్చి ఇంప్లిమెంటేషన్ అంతా కొంత చేశారు గ్రామ సచివాలయం అనే మాడ్యూల్. సో ఇట్ వాజ్ గ్రేట్ ఇనిషియేషన్ బై జగన్మోహన్ రెడ్డి. ఐ విల్ అప్రిషియేట్ ది సీఎం జగన్ గారు. ఒక రాజధాని కావట్లేదు, 3 రాజధానులు అవసరమా? అది మాత్రం నేను సపోర్ట్ చేయనండి. యాజ్ ఏ రీసెర్చర్గా నాకు తెలిసింది, నేను జగన్మోహన్ రెడ్డి గారు మేబీ అది ఒకసారి ఆలోచించాలేమో అనుకుంటున్నాను. మేబీ 100 రావచ్చు అనుకుంటున్నాను, 100 లేదా 95 మేబీ దట్ బేస్డ్ ఆన్ అగైన్ ప్రమోషన్స్ ఆన్ వైఎస్ఆర్సీపీ అన్నమాట. డ్రైనేజ్ వ్యవస్థలు కొన్ని చోట్ల బాగాలేదు. బట్ చెప్పాను కదండి, అవన్నీ అట్లా డిపెండ్ అవుతాయంటే లోకల్ పాలిటిక్స్ ఎమ్మెల్యేస్ బేస్డ్ ఆన్ వ్యారీ అవుతూ ఉంటాయి అవన్నీ. కొన్ని చోట్ల బాగుంది, సమ్ ప్లేసెస్ బాగాలేదు. ఎక్కడ మా ఏరియా అయితే ఏంటంటే అది చెప్పాను అన్నీ ఇంటర్లింకే ఉంటాయి. ఏదైతే లోకల్ పాలిటిక్స్ ఇంటర్లింకే ఉంటాయి. బట్ నా వర్షన్లో అయితే చెప్పే కదా, హైకమాండ్ బాగుంది, లోకల్ లెవెల్లో బాగోలేదు అంతే. సో మాది పెదకూరుపాడు నియోజకవర్గం అండి. నంబూరు శంకర్రావు గారు ఈజ్ ఎక్సలెంట్ పర్సన్ అండి. వైసీపీ. ఎందువల్లండి అంటే నేను అబ్జర్వ్ చేస్తున్నా కొన్ని మంత్స్ నుంచి. సో ఆయన పరిపాలన కానీ ఆయన పథకాలు కానీ అన్నీ పాజిటివ్గా ఉన్నాయి. సో జగనే వస్తారని నేను అనుకుంటాను. కానీ ప్రతిపక్షాలు ఎలాంటి డెవలప్మెంట్ లేదు, అలాగే సైకో పరిపాలన అంటున్నారు కదా, దాని గురించి ఏమంటారు? అంటే నేను అబ్జర్వ్ చేసిన ప్రకారం వాళ్ళు చేసింది ఏదేదో అమరావతి అన్నారు, అదన్నారు. బట్ జగన్ రియాలిటీలో ఉండి అన్ని చేస్తున్నాడు, ఎడ్యుకేషన్ రీఫార్మ్ చేస్తున్నాడు. సో అంతా నాకు బాగా అనిపించాయి. ఏపీ పీపుల్ కూడా అర్థం చేసుకొని మళ్ళీ జగన్కే గెలిపిస్తారని నేను అనుకుంటున్నాను. సో జగన్ గారు తీసుకుని వచ్చిన 3 రాజధానుల గురించి ఏమంటారండి? ఇట్స్ ఎ గుడ్ ఐడియా. కానీ ఎక్కడ ఒక రాజధాని కూడా చేయలేకపోయాడు కదా. అంటే ఆల్రెడీ వైజాగ్ డెవలప్ అయింది కాబట్టి సో దాన్ని డెవలప్ చేయడం ఈజీ. కొత్త క్యాపిటల్ కట్టి దాన్ని డెవలప్ చేయడం కన్నా వైజాగ్ డెవలప్ చేయడం ఈజీ. సో జగన్ పరిపాలన ఆల్మోస్ట్ ఈ 5 ఇయర్స్ చూశారు కదా. సో జగన్ పరిపాలనకి చంద్రబాబు నాయుడు పరిపాలనకి అసలు డిఫరెన్స్ ఏంటండి? ఇద్దరు పరిపాలన అంటే చంద్రబాబు నాయుడు గారు బాగానే చేశారు. బట్ ఈయన కామన్ పబ్లిక్ తోటి ఎక్కువ ఇంటరాక్షన్ అయ్యాడు కాబట్టి నా పాయింట్ ఆఫ్ వ్యూ జగన్ ఈజ్ బెటర్ అనిపిస్తుంది. కానీ ప్రతిపక్షాలు జగన్ సంక్షేమ పథకాలు చేస్తున్నారు కానీ ఎలాంటి డెవలప్మెంట్ లేదు, అప్పులు తీసుకుని వచ్చి పెట్టాల్సిన అవసరం ఏంటి అని అడుగుతున్నారు కదా ప్రతిపక్షాలు. దానికి ఏమంటారు? అప్పులు అనేది ఎవ్రీ స్టేట్ చేస్తూనే ఉంటాయి మీరు అబ్జర్వ్ చేస్తే. సో అది పెద్ద ఇష్యూ కాదు, దాన్ని రెక్టిఫై చేస్తారు నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో. సో లాస్ట్ టైం వైసీపీ 150 సీట్లు వచ్చాయి కదా, ఈసారి అలాంటి ఎన్ని సీట్లు రాబోతున్నాయి? కొన్ని తక్కువ రావచ్చు, కానీ మోస్ట్లీ జగన్ గెలవచ్చు అని నేను అనుకుంటున్నాను. కానీ ఇప్పుడు ప్రతిపక్షాలన్నీ ఒకవైపు ఉన్నాయి కదా, ఇన్ కేసు వాళ్ళ చెల్లెలు కూడా అంతగా ఆపోజిట్లో ఉన్నారు కదా, సో అయినా గెలుస్తారంటారా? సారీ
వాళ్ళ చెల్లెలు కూడా అతనికి ఆపోజిట్లోనే ఉంది కదా కాంగ్రెస్లో. యా సో విమర్శలు కూడా చేస్తుంది. సో దానివల్ల ఎలాంటి ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉన్నాయి? అంటే జగన్ పాజిటివ్ అవుతుంది అది. ఇప్పుడు అందరూ ఒకటి జగన్ ఒక్కడు అన్న ఫీలింగ్ పోయి జగనే గెలుస్తాడని నేను అనుకుంటున్నాను. సో ఈసారి ఎన్ని సీట్లు రావచ్చండి వైసీపీకి? 100+. యా థ్యాంక్ యూ. యూ వెల్కమ్.